గురించి పోల్ కూడా పెట్టాం మనము. ఇక్కడ పోల్ చూద్దాం. పోల్ చూసి అనంతరం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫుల్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోదాం. రైట్, సర్పంచ్ ఎన్నికలకు బ్రేక్ సరైందేనా కాదా అంటూ మావులకు పోల్ పెడితే కాదు అని చెప్పేసి కొంతమంది ఇక్కడ మనకు ఓట్ చేసిరు. సో ఒకసారి చూసుకోవచ్చు, 60% మంది సర్పంచ్ ఎన్నికలకు బ్రేక్ పడడం సరైనటువంటి నిర్ణయం కాదు, తొందర సర్పంచ్ ఎన్నికలు పెట్టాలని 60% మంది చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ 60 రోజుల సమయం సరైనది కాదని చెప్పేసి 60% మంది చెప్తున్నారు. సరైనటువంటి నిర్ణయం అంటే కాదని చెప్పేసి 60% మంది చెప్తే, ఇక 3వ ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా అని చెప్పేసి మొదలు పెడితే ఇక చాలామంది యుద్ధం మొదలైందని చెప్తున్నారు. 62% మంది ఈ అమెరికా ఎంట్రీతోటి ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క యుద్ధాన్ని చూసి 3వ ప్రపంచ యుద్ధం మొదలైందని చెప్పేసి మరి కొంతమంది మనకు పోల్లు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోవైపు రైతు భరోసా విజయోత్సవాలు అవసరమా లేదని పెట్టాం. ఏం పెట్టాం? రైతు భరోసా విజయోత్సవాలు అవసరమా లేదని పెడితే అవసరం లేదని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి. జర జూమ్ చేసి చూపించవా, ముఖ్యమంత్రి గారో లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారో కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇది చూస్తే బాగుండు. దయచేసి ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేరవేసేటువంటి ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రూప్లలో కూడా మీరు చేరవేసేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఏందా వీడియో? తొలి వెలుగు ఒక పోల్ పెట్టింది. ఏం పోల్ పెట్టింది? తెలంగాణలో ఇవాళ జరుగుతున్నటువంటి రైతు భరోసా విజయోత్సవాలు అవసరమా లేదా అని పెట్టినాం. తెలంగాణ ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అద్భుతంగా నెరవేరిస్తే మరి ఈ పోల్లో తెలంగాణ ప్రజలు నిజమైన ఆశీర్వాదం ఇస్తారు, విజయోత్సవాలు అవసరం అనేటువంటి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వాలి. కానీ ఇక్కడ చూడండి, 100కు 66% మంది, 100కు ఎంతమంది? 66% మంది ఏమంటున్నారు? రైతు భరోసా విజయోత్సవాలు అవసరమా లేదా అని పెడితే అవసరం లేదు అని అంటున్నారు. రైతు భరోసా విజయోత్సవ సభలు అవసరం లేదని చెప్తున్నారు. ఈ వీడియోని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యమంత్రి గారికి చేరే వరకు షేర్ చేయండి. ఇలా మేము అడుగుతున్నాం, దేనికి రైతు భరోసా విజయోత్సవ సభలని అడుగుతున్నాం? మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 18 నెలల్లో ఈ ఒక్క రైతు భరోసా మాత్రమే మీరు సంపూర్తి చేసినట్టు. అది కూడా 15 ఎకరాలకే పడ్డది. ఇప్పటికి 20-30 ఎకరాల సాగుకు యోగమైన భూమికి పల్లె. ఈ ఒక్క రైతు భరోసా, ఈ ఒక్క విడత మాత్రమే మీరు పూర్తి స్థాయిలో రైతుల ఖాతాలో వేసారు. మొన్నటి ఎండాకాలం సంవత్సరం 4 ఎకరాలకు వేసి పంగనామం పెట్టిరు. అంతకుముందు వానాకాలం స్కిప్ చేసిరు. అంతకుముందు కేసీఆర్ పైసలు 5,000 వేసిరు. మీరు ఏం కొత్తగా చేసిరు? అత్త వచ్చిన 6 నెలలకు కూడలేడ్చిందంట. ఇక ఆ ముచ్చట నేను తర్వాత చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ రైతు భరోసా గురించి నేను చెప్తా, అప్పుడు మనం మాట్లాడుకుందాం. రైట్, ఇక్కడ కామెంట్ కూడా పెట్టిరా ఎవరో, సర్పంచ్ ఎన్నికలకు బ్రేక్ అనే దానికి ఒక కామెంట్ కూడా పెట్టిరు. 2 కామెంట్లు చూద్దాం. వాళ్ళు గెలవరని తెలుసు కదా, 2028 సంవత్సరంలో సర్పంచ్ ఎలక్షన్లు పెట్టండి అంటూ ఇంకో ఆయన పెట్టి, అప్పటికి సాధారణ ఎలక్షన్లు వస్తాయి ఆయన, ఇంకేమున్నది అప్పుడు వీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ సర్పంచ్ ఎలక్షన్స్ పెడుతుంది. సో అంతకు మించి ఏం లేదు. ఇక రైట్గా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశము ఏమున్నది? మనం మాట్లాడుకోవాల్సింది ఈ ఓవరాల్గా ఇక్కడ చూడండి, కేసీఆర్కు రేవంత్ చెక్కు, కాళేశ్వరం కమిషన్కు త్వరలో క్యాబినెట్ నివేదికనంట. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన కాళేశ్వరం కమిషన్ విచారణ విషయంలో రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పీసీ ఘోష్ కమిషన్కు గత బీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రివర్గం మినిట్స్తో కూడిన పూర్తి నివేదికను ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని తీర్మానించారు. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బనకచెర్లపై చర్చ జరిగింది. గోదావరి జిల్లాలో ఒక చుక్క వాటాను కూడా వదులుకునేది లేదని క్యాబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమంపై దృష్టి సారిస్తామంటూ పలు కీలక నిర్ణయాలకు ఈ భేటీలో క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయాలని, అలాగే రేపు తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవాలు జరపాలని నిర్ణయించింది. రైట్, బీఆర్ఎస్ హయాం క్యాబినెట్ మినిట్స్ అందజేత క్యాబినెట్ భేటీలో సంచలన నిర్ణయం. ఈ నెల 30వ తేదీలోగా ఇవ్వాలని తీర్మానం. ఇప్పటికే మినిట్స్ అడిగిన పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరంకు క్యాబినెట్ ఆమోదం లేదని ప్రచారం. ఇక సర్కార్ నివేదికతో రానున్న క్లారిటీ. స్థానిక ఎన్నికల బనకచెర్లపైన క్యాబినెట్లో చర్చ. నేడు రైతు భరోసా విజయోత్సవాలు, జిల్లా కలెక్టర్లతో తెలంగాణ తల్లి విగ్రహాలు, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి క్యాబినెట్ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇక్కడ మా వాళ్ళు ఏం రాశారు? తొలి వెలుగు పేపర్లో ఏం రాసిరా? ఏం రాసిరు?
కేసీఆర్కు రేవంత్ చెక్ అని చెప్పేసి మా వాళ్ళు వార్త రాసింది. ఇది వాస్తవమా కాదని మనం డిస్కస్ చేద్దాం. ఇది వాస్తవమా కాదని డిస్కస్ చేస్తే వాస్తవమే. ఎందుకు వాస్తవం? కేసీఆర్ సార్ ఏమంటుండు మొన్న కాళేశ్వరం కమిషన్ ముందు 115వ వ్యక్తిగా కూర్చున్నాడు. ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషను 115 మందిని విచారించింది కేసీఆర్తో కలిపి. మరి 115 మెంబర్గా కూర్చున్నటువంటి కేసీఆర్ సార్ని ఏమడిగింది కాళేశ్వరం? క్యాబినెట్ ఆమోదం పొందిందా లేదా అని అడిగింది. సార్ ఏం చెప్పిండు? బరాబర్ క్యాబినెట్ ఆమోదం పొందింది. క్యాబినెట్ మంత్రుల ఆమోదంతో మరి కాళేశ్వరం నిర్మాణం జరిగింది. మరి దాని బడ్జెట్ కొంత పెరిగిందని చెప్పాడు. ఈటెల రాజేందర్ గారిని అడిగిరు అప్పటి క్యాబినెట్ ఆర్థిక శాఖ మంత్రి. బరాబర్ క్యాబినెట్ ఆమోదం పొందింది, ఆమోదం మేరకే కాళేశ్వరం నిర్మాణం జరిగిందని ఈటెల గారు చెప్పారు. ఇక హరీష్ రావు గారిని అడిగిరు, ఆయన గదే ముచ్చట చెప్పాడు. ఈ ముగ్గురు ఒకటే ముచ్చట చెప్తే తుమ్మల నాగేశ్వరం వేరే ముచ్చట చెప్తున్నాడు. క్యాబినెట్ ఆమోదం పొందలేదని చెప్తున్నాడు. బండి సంజయ్ క్యాబినెట్ ఆమోదం లేదని చెప్తున్నాడు. రాజాసింగ్ క్యాబినెట్ ఆమోదం లేదని చెప్తున్నాడు. మరి ఇంతమంది లేదంటున్నారు, అంతమంది ఉన్నదంటున్నారు అని పీసీ ఘోష్ కమిషన్ ఏం చేసింది? అసలు అప్పుడు క్యాబినెట్ ఆమోదం పొందిందా లేదా అనేది మరి మినిట్స్లో ఉంటుంది కదా. గత 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి వారి మినిట్స్లో క్యాబినెట్ ఆమోదం సంబంధించి మినిట్స్లో ఉంటుంది కాబట్టి క్యాబినెట్ మినిట్స్లో మరి ఆ క్యాబినెట్ మినిట్స్ సంబంధించిన డేటాను మాకు ఇవ్వాలని ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పీసీ ఘోష్ కమిషన్ అడిగింది. మరి ఘోష్ కమిషన్కు రేవంత్ సర్కార్ ఏమంటున్నది? బరాబర్ మినిట్స్లో క్యాబినెట్ ఆమోదం పొందినట్టుగా లేదు కాళేశ్వరానికి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఈ ఆధారాలని ఈ నెల 30 లోపల పక్కా ఘోష్ కమిషన్ ముందు హాజరు పెడతాడు. అదే ముందు పెడతాడు. ఆధారాలతోటి మరి హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ మినిట్స్లో ఉందా లేదనేది. ఒకవేళ మినిట్స్లో కనుక క్యాబినెట్ ఆమోదం లేదని తెలిస్తే మాత్రం కేసీఆర్ మెడకు కాళేశ్వరం ఉచ్చు బిగించుకున్నట్టే. కేసీఆర్నిగా ఎవరు కాపాడలేరు, ఖచ్చితంగా జైలుకు పోవాలి, చిప్పకూడు తినాలి అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం ఉన్నదా లేదా అని చెప్పాల్సింది ఎవరంటే ఆ మినిట్స్ మాత్రమే. కేసీఆర్ జైలుకా ఫామ్ హౌస్కి అనేది డిసైడ్ చేసేది కేవలం క్యాబినెట్ మినిట్స్ మాత్రమే. కాళేశ్వరం కమిషన్ చివరి దశకు వచ్చింది. 115 మందిని విచారించిన కాళేశ్వరం కమిషన్ ఇక ఈ క్యాబినెట్ మినిట్స్ను కనుక తీసుకొని ఒకసారి ఆ మినిట్స్ను తెరిచి చూసి మరి ఆ మినిట్స్లో ఏమున్నది, ఏం కథ అని మరి డిసైడ్ చేసేది ఇక ఈ నెల 30వ తారీఖే. ఏమంటారు? ఎప్పటి వరకు ఇస్తామంటారు? క్యాబినెట్కి సంబంధించినటువంటి మినిట్స్కి సంబంధించిన అంశాలని ఈ నెల 30వ తేదీలోగా ఇవ్వాలని తీర్మానం పెట్టినట. ఇప్పటికే మినిట్స్ అడిగినటువంటి పీసీ ఘోష్ అని చెప్తున్నారు. ఈ మినిట్స్ కనుక తెర మీదకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కనుక పీసీ ఘోష్ కనుక సమర్పిస్తే కేసీఆర్ కథ కేల్కతం దుకాణం బంద్. క్యాబినెట్ ఆమోదం పొందితే ఓకే, మరి ఆ మినిట్స్లో క్యాబినెట్ ఆమోదం పొందలేదని కనుక ఉంటే కేసీఆర్, ఈటెల, హరీష్ ముగ్గురి దుకాణం బంద్ అవుతుంది. ఎందుకంటే కమిషన్ని మోసం చేసినట్టు అవుతుంది, అబద్ధాలు అన్నట్టు అవుతుంది, తెలంగాణ ప్రజల్ని నమ్మించి గొంతు కోసినట్టు అవుతుంది. కాబట్టి మరి ఈ క్యాబినెట్ మినిట్స్ మీదనే ఈటెల, హరీష్, కేసీఆర్ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేదు. ఇక రైట్, ఇక ఈటెల చెప్పింది తప్పు. బండి సంజయ్కే నా సపోర్టు, కాళేశ్వరంలో బీఆర్ఎస్ వాళ్ళు దోచుకున్నారు,